రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకిపల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో నూతనంగా నిర్మించిన జెండా గద్దెను సర్పంచ్ రెడ్డవేణి పరశురాములు కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మొబన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, వివిధ కుల సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి భక్తి శ్రద్ధలతో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరశురాములు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగమని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు తమ మేధో సంపత్తితో దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని మనం ఈ గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. రాజ్యాంగ సృష్టికర్తను, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను నిరంతరం స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరు వాటర్ పేపర్లు అంతా పూలే అండి. మీతో తర్వాత అందరూ వేస్తారు పట్టుకోండి. అందరే అండి. కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పోర్రి, బీజేపీ నాయకులు పోర్రి. అందరూ పక్క జరుగు లైన్ కట్టుంటాడు. మేడం చూడ పై చూడండి. భారత భాగ్య విధాత గుజరాత మరాఠ बोलो स्वतंत्र भारत की అందరూ స్వీట్ తీసుకొని వెళ్ళండి.
సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు సంఖ్యపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క ఎందరో వీరాది వీరుల యొక్క పోరాడిన ఫలితమే మనకు 1947 ఆగస్టు 15 సంవత్సరం వచ్చింది. దానికి గాను మన యొక్క విధి విధానాలను రచించాలనే ఉద్దేశం కొద్దీ భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. దానికి మన అధ్యక్షతన డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో గౌరవ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతలో మరియు భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. భారత రాజ్యాంగం అత్యున్నత న్యాయస్థానం. అది ప్రతి ఒక్క పౌరుడు కానీ ఒక బ్రహ్మాస్త్రం. అది ఒక పరిపాలన ఎలా ఉండాలి, వ్యవస్థ ఎలా ఉండాలి, ఎవరికి అమలుకు వచ్చిన జనవరి 1950 జనవరి 26న అమలు పడుతుంది. కాబట్టి దీనికి అంత కట్టుబడి ఉండాలని కోరుకుంటూ, అలాగే మన యొక్క సంఖ్యపల్లి యొక్క గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరి నా హృదయపూర్వక నమ్మకం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పండుగ శోభారంగా ప్రతిష్ఠించినందుకు మన ఒక గద్దె కానీ అభివృద్ధి పనులు చేస్తున్నందుకు వారికి నా యొక్క మనస్ఫూర్తిగా సంఖ్యపల్లి గ్రామం తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు సంఖ్యపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. జై హింద్. సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. 1950లో భారత రాజ్యాంగం అమలు చేయడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు భారత రాజ్యాంగం రచించడం జరిగింది అంబేద్కర్ గారు. దీనికి మేధాలు చాలామంది కృషి చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ, పాలకవర్గం, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ. మేము ఈరోజు పాలకవర్గం గ్రామ పంచాయతీ నిధులతో జెండా గద్ద నిర్మించుకొని కొత్తగా 4 సింహాల జెండా గద్ద నిర్మించుకొని జెండా కార్యక్రమం ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే దీనికి మాకు తోడుగా అందరూ పాలకవర్గం పోతే గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.